సహోదరుడా, ఏ అన్నదమ్ములు నిలబడతారనుకున్నావో వారందరూ నీ పరిస్థితి దారుణంగా ఉన్నప్పుడు చేతులు ఎత్తేసి ముఖం చాటు చేసుకొని ప్రక్కకెళ్ళిపోతారు. కానీ దేవుడు చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకో. దేవుడు చెప్పిన మాట ఒకటి గుర్తుపెట్టుకో. అన్ని దూరమైన, అందరూ దూరమైన, సదాకాలం మీతో కూడా ఉన్నాను. సదాకాలం మీతో కూడా ఉన్నాను. ఎవరు దూరం అయిపోయినా, అందరికి నువ్వు విరోధైపోయినా, అందరూ నీకు విరోధులు అనిపిస్తున్నా, దేవుడు మాత్రం ఎన్నడూ నీకు విరోధి. నీ బిడ్డలకు విరోధి, నీ కుటుంబానికి విరోధి, ఆ ఆడకూతురి జీవితానికి దేవుడు విరోధి కాలేదు. ఆమె విరోధి కాల. అయ్యాడా చెప్పండి. మన ప్రారంభ సమస్య దేవుడు విరోధైపోయాడు అనిపిస్తుంది. ఎందుకంటే మన మానవ తలంపులు అపవాది చొరబడి తొందర పెట్టడం వల్ల ఆ ముగింపు మనం చూడలేదు కదా. అనుభవిస్తుందే మనకు తెలుసు, గతమే మనకు తెలుసు, కానీ ఫ్యూచర్ తెలియదు. అందుకేమనుకుంటాం, దేవుడు అన్నీ పోయినాయి, అంతా పోయింది, సర్వనాశనం. దేవుడు ఎప్పుడని చెప్పాడా పోనీ నీకు నీ భర్తను 1000 ఏళ్ళు నీతో ఉంచుతానని? చెప్పండి. నీ ఆస్తిని నీకు 1000 ఏళ్ళు ఉంచుతా అని చెప్పాడా? చెప్పండి. నీ ఉద్యోగం నీకు 1000 ఏళ్ళు ఉంచుతాడా? ఏమన్నాడు దేవుడు? సదాకాలం నేనుంటా నీతో. నీ ఉద్యోగం కాదు, నీ ఆస్తి కాదు, నీ వ్యాపారం కాదు, అర్థమవుతుంది, నీ కుటుంబ బాంధవ్యాలు కాదు, భార్యాభర్తలు కాదు, నీ కలకాలం ఉండేది నేను నీతో ఉంటాను. దేవుడు ఉండాలి. ఈ ఆస్తి పాస్తులు, భార్యాభర్తల బంధాలు ఇవన్నీ దేవుని యొక్క నియమంలో కనుమరుగైపోయాయి. భర్త వెళ్ళిపోతాడు, కొన్నేళ్లలో భార్య వెళ్ళిపోతుంది, కొన్నేళ్లలో కొడుకు పోతాడు, కొన్నేళ్లలో కుమార్తె పోతుంది. ఇవన్నీ దేవుని నియమంలో జరుగుతున్నాయి. కానీ సదాకాలం మనకు విరోధి కాకుండా మనతో ఉండేవాడు దేవుడు ఒక్కడే. ఆమేన్, హల్లెలూయా. నిజం, ఇలాంటి సందర్భాలు మన కుటుంబంలో జరుగుతున్నాయంటే భవిష్యత్తులో దేవుడు నువ్వు అనుభవిస్తున్నటువంటి ఈ భయానక వాతావరణము కంటే మించినదేదో నీ కొరకు చేయకూనుకున్నాడు. గట్టిగా చెప్పు, హుషారుగా చెప్పు. అనుభవించాలన్న ఆశ ఉంటే ఇంకొంచెం బిగ్గరగా చప్పట్లు కొడుతూ చెప్పు. అదిగో నువ్వు ఊహించిన దానికంటే అద్భుతమైన కార్యం నీ స్థితిని బట్టి నీ కొరకు నీ దేవుడు దాచి ఉంచాడు. అది బయటికి తేబోతున్నాడు. నీ కన్నులు చూడబోతున్నాయే. ఆమేన్. అది నీ కన్నులు చూడకుండా నీ కన్నులు మూతపడవు. ఆమేన్ చెప్పు. దేవుడు దాచిపెట్టింది ఆమె ఐశ్వర్యం, ఆమె ఆశీర్వాదం, ఆమెకు దేవుడు దాచిపెట్టిన వ్యాపారం, ఆమె 100 మందిని పోషించేటటువంటి పోషణకర్తగా నిలబడే అనుభవం దాచిపెట్టినది. ఆమె కన్నులు చూడకుండా, ఏమండి, ఆమె కళ్ళు మూతపడలేదంటే ఆమె చచ్చిపోలేదు. నువ్వు చచ్చిపోక మునిపే నీ స్థితి మారుస్తాడు, నీ విలువలు మారుస్తాడు, నీ కుటుంబ భవిష్యత్తు మారుస్తాడు, నీ బిడ్డల భవిష్యత్తు మారుస్తాడు. ఆయన ఊహించిన భవిష్యత్తు జరగకుండా ఇక్కడ ఏ విశ్వాసం